మరొక అద్భుతంతో పాటు మీ ముందుకొస్తానన్నాను కదండి. ఆ అద్భుతమే నా జీవితంలో జరిగిందండి. కాలానికి సంకేతంగా స్వామివారి చేతిలో ఉంటుంది. స్వామికి ప్రతిరూపం చక్రతాళ్వార్, అదే సుదర్శన చక్రం అండి. ఆ సుదర్శన చక్రంతో పాటు నేను ఈ రథసప్తమి రోజున ఈ స్వామివారి కోనేరులో స్నానం, అదేనండి చక్ర స్నానం చేసే అత్యంత అద్భుతమైన అవకాశాన్ని ఆ ఏడుకొండలవాడు నాకు కల్పించాడండి. అదే నా జీవితంలో జరిగిన అద్భుతమైన అమోఘమైన సంఘటన. సూర్య జయంతి రోజున, అదేనండి రథసప్తమి రోజున జరిగే స్నానమే చక్ర స్నానం. ఆ చక్ర స్నానం అత్యంత పవిత్రమైనది. రథసప్తమి రోజు వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారిని 7 వాహనాలపై మాడవీధులలో ఊరేగిస్తారని ముందు వీడియోలో చెప్పాను కదండి. ఆ వాహన సేవల మధ్యలో మధ్యాహ్న సమయంలో స్వామివారి ఆయుధమైన చక్రతాళ్వార్ సుదర్శన చక్రంకు శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానం నిర్వహిస్తారు. భాగవతంలో కూడా ఈ సుదర్శన చక్రం యొక్క వైభవం చిన్న కథ రూపంలో చెప్పబడిందండి. ఆ కథ వినాలనుకుంటే నా నెక్స్ట్ వీడియోని మీరు తప్పక చూడాలి. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పద్మనాభుడు తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు ఆయన్ని హింసిస్తుంటే ఆ రాక్షసులను సంహరించి పద్మనాభుడిని అనుగ్రహించిన రోజునే ఈ చక్ర స్నానం చేస్తారుటండి. ఈ వేడుక మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో ఈ వేడుక జరుగుతాయి. అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య చక్రతాళ్వారుకు పాలు, పెరుగు, తేనె వంటి ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆపై పుష్కరిణిలో 3 మునకలు ఈ చక్రానికి వేపిస్తారండి. చక్రతాళ్వార్ పుష్కరిణిలో మునిగిన సమయంలోనే భక్తులు కూడా పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. పుష్కరిణిలో రథసప్తమి రోజున స్నానం చేసే మన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, సూర్యకిరణాల శక్తి నీటిలో నిక్షిప్తమై ఉండడం వలన ఈ స్నానం దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రపంచంలో అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం ఈ చక్ర స్నానం ద్వారా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయండి. ఈ స్వామి కోనేరులో నిక్షిప్తమైన నది పేరేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మరి భగవంతుడు మనకు దర్శనం ఇవ్వకుండా మానవ రూపంలో మనం సంకల్పించిన పనులను సహకరించడానికి సహాయం చేస్తూ ఉంటాడండి. ఆవిడే ఈ కృష్ణవేణి గారు. చక్ర స్నానం చేసే అవకాశం వీరి వల్లే కలిగింది. జై చండి.